మన డైరెక్టర్స్ వాళ్ళకి హిట్ ఇస్తే వాళ్ళేమో మనకు హిట్ ఇవ్వడమే కాకుండా నవ్వుల పాలు చేసి కంప్లీట్ వీపీ చేస్తున్నారు. అసలు ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే అసలు ఎందుకని మన వాళ్ళు వేరే ఇండస్ట్రీతో మూవీ చేద్దాం అనుకున్నప్పుడల్లా కంకర్ రాడ్లే దిగుతున్నాయి. అది కూడా మంచి ఇంజన్ ఆయిల్ గ్రీస్ ఆయిల్ వేసి దింపుతున్నారు. బాలీవుడ్కి మనం ఎనిమల్ ఇస్తే వాళ్ళేమో ఆది పురుష్ లాంటి ఒక బ్రహ్మాండమైన మూవీ ఇచ్చారు. బాలీవుడ్ ఇది ఒకటే కాదు, ఇంకా చాలానే దింపారు. ఒక్కొక్కటి ఒక్కొక్క రాడ్డు. తమిళ్కి కుబేరా ఇస్తే వాళ్ళేమో గేమ్ చేంజర్ని జాబ్ చేంజర్గా తీసిన గేమ్ చేంజర్ ఇచ్చారు. ఇప్పుడు బాలీవుడ్ వార్ 2 ఇచ్చింది. మన డైరెక్టర్స్ ఏమో మన హీరోల్ని హాలీవుడ్ రేంజ్లో చూపిస్తే వాళ్ళేమో కంప్లీట్గా చెడ దొబ్బుతున్నారు. ఇప్పుడేనే కాదు, ఈ సినారియో ఎప్పటి నుంచో కంటిన్యూ అవుతూనే ఉంది. స్పైడర్ అని, తుఫాన్ అని, వెంకట్ ప్రభు కస్టడీ, లింగస్వామి, ద వారియర్, రంజిత్ జయకోడి మైకల్, ఆనంద్ శంకర్ నోటా, ధరణి బంగారం, కెఎస్ రవికుమార్ రూలర్ అండ్ బావ నచ్చాడు, ఎస్జే సూర్య, నాని అండ్ పులి, ప్రభు సోలమన్ అరణ్య, ఇవే కాదు ఇంకున్నాయి. ఇలా సక్సెస్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది. గట్టిగా చెప్పాలంటే ఇద్దరు కూడా ఉండరు. సందీప్ రెడ్డి వంగ యానిమల్ అండ్ కబీర్ సింగ్ రీమేక్ చేసి కూడా ఇచ్చాడు. ప్రశాంత్ నీల్ సలార్, ఇలా వీళ్ళు హిట్ ఇచ్చారు. వేరే ఇండస్ట్రీ డైరెక్టర్స్ మనకు ఫ్లాప్ ఇచ్చారు. ఇప్పటివరకు నేను చెప్పింది తమిళ డైరెక్టర్స్ ఫ్లాప్ ఇచ్చినా కొన్ని మంచి మూవీస్ ఉంటాయి. కానీ బాలీవుడ్ అయితే మాత్రం మామూలు రాడు దింపలేదు, అన్ని కంకరాడ్లే. వాళ్ళు హిట్ ఇవ్వడం విషయం పక్కన పెట్టండి, కానీ వాళ్ళు రాసే క్యారెక్టర్కి హీరో ఫేమ్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదర్ ఇండస్ట్రీ డైరెక్టర్స్ మన హీరోస్ని అడాప్ట్ చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు. మన హీరోస్ని ఎలా చూపెట్టాలన్నది వాళ్ళకి తెలియదు. ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ స్టార్డమ్. మన హీరోస్ని ఎలా చూపెట్టాలి, ఎలాంటి కథ సెట్ అవుతుంది, మాసా క్లాసా, కల్చరల్ సిగ్నిఫికెన్స్, ఇదంతా వాళ్ళు సెర్చ్ చేయకుండా ఎంట్రీ సీన్ కోసం బరువుగా ఉందని షర్ట్ తీసేయడం, బాడీ బరువుగా ఉండకూడదు షర్ట్ తీసేయడం, సినిమా కదా అని గేమ్ చేంజర్ని కాస్త జాబ్ చేంజర్గా మార్చడం, కంప్యూటర్ ఉంది కదా అని 6 అడుగుల కట్అవుట్ని మోటు పంతుల కంటే దారుణంగా చూపెట్టడం. ఏంటో ఒక హీరోతో సినిమా తీసినప్పుడు అతని ఏంటి, ఎలాంటోడు, అతని కట్అవుట్ ఏంటి, అతని యాక్టింగ్ ఏంటి, అతని ఎలాంటి యాక్టర్, అతని స్టార్డమ్ ఏంటి, అతని కట్అవుట్ ఏంటి, ఆ యాక్టర్ ఎలాంటి సీన్ పండిస్తాడు, ఈ స్టోరీ అతనికి సెట్ అవుతుందా లేదా, ఇవన్నీ ఎలా తెలుస్తాయి? ఆ హీరోస్ సినిమాలు చూస్తే తెలుస్తాయి. ఒక హీరోతో సినిమా కన్ఫర్మ్ అయినప్పుడు ఆయన ప్రీవియస్ మూవీస్ చూడాలి తప్పకుండా. బహుశా ఇది ఎంతవరకు పాటిస్తారో డైరెక్టర్స్, బట్ పాటిస్తే మాత్రం అతని స్టోరీకి హీరోని ఎలా చూపెట్టాలి అనే ఒక కన్ఫర్మేషన్కి వస్తాడు. ఈ హీరోని ఎలా ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటున్నారు అనే ఒక ఐడియా వస్తుంది. మన దగ్గర ఇలాంటి వాళ్ళు లేరు అని నా ఒపీనియన్. ఐ మీన్ వేరే ఇండస్ట్రీ డైరెక్టర్స్ వాళ్ళ హీరోస్ గురించి వాళ్ళకు బాగా తెలుసు, కానీ మన హీరోస్ గురించి తెలియదు. అదే ప్రాబ్లం ఇక్కడ. వేరే ఇండస్ట్రీ డైరెక్టర్స్ మన హీరోస్తో డైరెక్ట్ తెలుగు ఫిల్మ్ చేసినప్పుడల్లా, చేద్దాం అనుకున్నప్పుడల్లా బెడ్సి కొడుతుంది. అంటే కొన్ని హిట్స్ ఇచ్చారు కాదనట్లేదు, కానీ చాలా వరకు అయితే రాడ్లే దింపారు. బట్ మనోళ్ళు మాత్రం వాళ్ళకి హిట్ ఇస్తారు. సందీప్ కిషన్ లోకేష్కి హిట్ ఇస్తే లోకేష్ మాత్రం సైమన్ క్యారెక్టర్తో వీపీ చేశాడు. ఇన్ఫాక్ట్ డైరెక్టర్స్ వేరే వాళ్ళైనా, ప్రొడక్షన్ బ్యానరు, సినిమాటోగ్రాఫర్స్ వేరే వాళ్ళైనా, కనీసం వీళ్ళైనా వాళ్ళతో ఉంటే మన హీరోస్ని ఎలా చూపెడతారు అనే ఒక ఐడియా అయినా ఇస్తారు. అంటే అతని విజన్ ఇతని విజన్ కొంత మిక్స్ అయ్యి ఒక మంచి అవుట్పుట్ అయినా వస్తుంది. అలా కూడా లేదు. ఒకవేళ ఉన్న 90% గ్యారంటీ కూడా లేదు. మనం ఇప్పుడు వార్ 2లో చూసిన ఎన్టీఆర్ గారిని ఎప్పుడైనా చూసామా? అరవింద సమేతలో ఓపెనింగ్ ఫైట్ సీన్ కోసం 6 ప్యాక్ చేసిన ఎన్టీఆర్ గారు అక్కడ వార్ 2 ఎంట్రీ కోసం బాడీ ఒకరిది హెడ్ ఒకరిది పెట్టారు. అసలు ఆ విఎఫ్ఎక్స్ ఏంటి, ఎందుకు? ఇక ఆది పురుష్ విషయానికి వస్తే అసలు ఓం ఋతు కంప్లీట్ షూటింగే తీయలేదేమో. ఒక యానిమేషనల్ మూవీగా రిలీజ్ చేసినా బాగుండు. గ్రీన్ స్క్రీన్ లో కొంత రియల్ గా షూట్ చేసి తర్వాత దానికి మంచి విఎఫ్ఎక్స్ యాడ్ చేసి డిజైన్ చేస్తే అప్పుడు అందులో ఒక కిక్ ఉంటుంది, అందులో ఒక రియలిజం ఉంటుంది. నాకు తెలిసి ఓం ఋతు బ్లూ గ్రీన్ స్క్రీన్ ఇవేం వాడలేదనుకుంటా. ఐ మీన్ షూట్ చేయకుండా కంప్యూటర్ ముందట కూర్చొని గ్రాఫిక్స్ CGI తో డబ్బులు మొత్తం నాశనం చేశాడు. దీని గురించి ఇప్పుడు ఎందుకులే గానీ, ఏఆర్ మురుగదాస్ గారు స్టాలిన్ తో హిట్ ఇచ్చారు. అది అనుకున్నంత బ్లాక్ బస్టర్ అయితే అవ్వలేదు కానీ హిట్ అయింది. సరే హిట్ ఇచ్చారు అని అనుకున్న లోపే స్పైడర్ తో ఫ్లాప్ ఇచ్చారు. గేమ్ చేంజర్ ఏమో కేవలం శంకర్ గారి వల్లే పోయింది. సొసైటీ ఎలా ఉంది, సొసైటీ మారాలి అని అదే రొటీన్ స్టోరీ తీసుకొచ్చి అదే రుబ్బు రోలేసి కొట్టారు. RRRతో గ్లోబల్ లెవెల్లో రికగ్నైజేషన్ వచ్చాక తర్వాత మాసిపోయిన సిడి తీసుకొచ్చి గేమ్ చేంజర్ అని టైటిల్ పెట్టి రామ్ చరణ్ ముఖం మీద కొట్టారు. అప్పుడు రచ్చ ఒక హిట్, తర్వాత బాలీవుడ్ నుంచి తుఫాన్ అనే ఒక రాడ్డు. ఆ తుఫాన్ దెబ్బకి మగధీరకు వచ్చిన క్రెడిబిలిటీ కూడా దొబ్బింది. ఇప్పుడు అల్లు అర్జున్ గారు అట్లే గర్త చేస్తున్నారు. అది పర్లేదు కానీ బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా గారితో ఒక మూవీ అని అప్డేట్ వచ్చింది. ఒక టాక్ అయితే ఉంది. నాకైతే అబ్బా ఎందుకురా బాబు అనిపించింది. బికాస్ అల్లు అర్జున్ గారు వేరే లెవెల్ హైలో ఉన్నారు ఇప్పుడు. అది చేస్తే కంప్లీట్ దొబ్బుద్దని నా ఒపీనియన్. AA22 మీద నాకైతే హైప్ బాగానే ఉంది, కానీ కొంత డౌట్ కూడా ఉంది. అట్లే అదే రొటీన్ మూవీస్ కాపీ పేస్ట్ చేస్తాడేమో అని. ఒక నాకే కాదు చాలా మందికి ఇదే డౌట్ ఉంది. అట్లే అదే కాపీ పేస్ట్ చేస్తాడంటారు కానీ అది చేసినా ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అంటే నువ్వు ఎంత రొటీన్ ఫిలిం తీసినా ఎఫెక్టివ్గా ఉంటే చాలు. ఎఫెక్టివ్గా లేకపోతే కాపీ పేస్ట్ రొటీన్ ఫీలింగ్ వేస్తుంది. మరి ఏమైనా వచ్చు చెప్పలేం. మళ్ళీ AA22 హాలీవుడ్ వాళ్ళు టైఅప్ అయ్యి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారంట. నేను
చెప్పేది ఏంటంటే ఇప్పుడు అట్లీ గారు AA22 ఫ్లాప్ అయితే ఇదే సినారియో కంటిన్యూ అవుతుంది అని అర్థం. నాకు తెలిసి బ్రేక్ చేస్తారని అనుకుంటున్నా. అట్లీ గారి మీద నమ్మకం అయితే ఉంది, కానీ చెప్పగా కొంత డౌట్ కూడా ఉంది. ఇప్పటి వరకు వేరే ఇండస్ట్రీ డైరెక్టర్స్ మన తెలుగు హీరోస్ ని చూపించడంలో ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు చూస్తే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ గారిది AA22 ఇవి రెండు ఉన్నాయి. అఫ్ కోర్స్ ప్రశాంత్ నీల్ గారు సలార్తో హిట్ ఇచ్చారు, బట్ ఇవేమవుతుంది అనేది చెప్పలేం. ఇవి హిట్ అయితే ఓకే, కానీ ఫ్లాప్ అయితే సినారియో కంటిన్యూ అవుతుంది అనే టాక్ వస్తుంది. ఇప్పుడు వేరే డైరెక్టర్ మన హీరోస్తో, మన డైరెక్టర్ వేరే హీరోస్తో వర్క్ చేసి సినిమాలు తీయడం కామనే, బట్ మన వాళ్ళు కంటే వాళ్ళైతే దారుణంగా చూపిస్తున్నారు. వేరే ఇండస్ట్రీ డైరెక్టర్స్తో సినిమాలు చేస్తే 90% ఫ్లాప్ అవుతుందని పర్సంటేజ్ ఉంది. 10% సక్సెస్ రేటు. మన హీరోస్ని వాడుకోవడం రావట్లేదు వాళ్ళకి. రాజమౌళి గారు ఇలా ఉండాలి అని చెప్తే వాళ్ళేమో ఎలా ఉండకూడదో చెప్తారు ఇంకా చెప్తూనే ఉన్నారు. ఇంకెన్ని చెప్తారు ఏమో మరి చూద్దాం. ఇదైతే ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుందా లేదా బ్రేక్ అవుతుందా? మన తెలుగు హీరోతో వేరే ఇండస్ట్రీ డైరెక్టర్ సినిమాలు తీసి ఇదిరా వాడకం అని చెప్తే చూడాలని ఉంది. అలా ఆశిస్తూ ద ఎండ్. మరి ఆ హీరో ఎవరే ఉంటారు? ఇంకా ఈ లిస్ట్లో నేనేమైనా మిస్ అయినా వేరే ఇండస్ట్రీ డైరెక్టర్స్ మన హీరోస్ని ఫ్లాప్ ఇవ్వడం? ఒకవేళ ఉంటే కింద కామెంట్ చేయండి. సో మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా ఈ వీడియో నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఓకే, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.